హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక 2 డేస్ వ్లాగ్ అనమాట. మేము నార్మల్గా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కదా అని చెప్పి అయితే అరసవిల్లి శ్రీకోర్మం దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నామండి. సో మా ఫ్యామిలీ అంతా కూడా అంటే మా అత్తయ్య, మా నాకు ఇద్దరు ఆడపడుచులు అనమాట. సో ఇద్దరు కూడా పిన్నిలు అవుతారనమాట. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్. సో వాళ్ళైతే ముగ్గురండి. సో మేమందరం కూడాను మా 3 ఫ్యామిలీస్ వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట. సో దానికోసం మేమైతే ఆటో బుక్ చేసుకున్నాము. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగే రావాలన్నమాట. ఎందుకంటే అరసవిల్లి మధ్యాహ్నం దర్శనం అయిపోతుంది. దర్శనం అయిపోయిన తర్వాత శ్రీకూర్మం వెళ్ళి అక్కడ పక్కన బీచ్ ఉంటుంది అనమాట. సో ఆ బీచ్ దగ్గర కూడా కాసేపు వెళ్ళి బీచ్కి వెళ్ళి ములుగుదాం అనేది అనుకుంటున్నాము. సో అందుకని చెప్పి అందరికీ కూడా పులిహోర ఇంకా పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. సో దానికి పేపర్ ప్లేట్స్, గ్లాసెస్, ఇంకా వాటర్ అంతా కూడా వాటర్ ప్యాకెట్స్ తీసేసుకున్నాంలేండి, గ్లాసెస్ కాదు. సో అందరం కూడా రెడీ అవుతున్నాం అనమాట. సో ఈ గ్రీన్ శారీ అయితే మా చిన్నాడు బొచ్చు. సో ఇక్కడ వైట్ షర్ట్ అయితే మా బాబాయ్ అనమాట. ఇంకా ఈ పక్కన కుర్చీ మీద ఉన్న ఆవిడ వచ్చేసి మా పిన్ని, పెద్ద పిన్ని, అదే మా పెద్ద ఆడపడుచు అనమాట. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా పిల్లలు అనమాట. మా ధను వర్ధన్ అయితే మా పెద్ద ఆడపడుచు పిల్లలు. మా అజ్జిలో ఉన్న అమ్మాయి రచన, మా 2 ఆడపడుచు పాప అనమాట. ఇది వచ్చేసి మా మోక్ష, మీకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ ప్యాకింగ్ అయితే అవుతుందన్నమాట. సో పులిహోర అంతా కూడాను 2 క్యారేజీల్లో పెట్టాలి. సో క్యారేజీలకు పెట్టే ముందు ఒకసారి సాల్ట్ అంతా కూడా చూసుకోవాలి కదండి. మొత్తం చింతపండు ఇంకా నిమ్మకాయ పులిహోర తయారు చేసామన్నమాట. సో చింతపండు సరిపోకపోతే నిమ్మకాయ యాడ్ చేద్దాం అని చెప్పి నిమ్మకాయలు కూడా తెప్పించాము, ఎందుకైనా మంచిదని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పులిహోర కలపడం అయిపోయింది. నెక్స్ట్ ప్యాకింగ్ కూడా అయిపోయింది అనమాట. ఆటో కూడా ముందు రోజే బుక్ చేసుకున్నాము. సో ఊర్లో అతను కాదు, తెలిసిన వాళ్ళు అనమాట. అండ్ నెక్స్ట్ అందరం కూడా రెడీగా వెళ్ళడానికి అని చెప్పి బయట కూర్చున్నాం అనమాట. ఆటో వస్తే ఇంకా తాళమేసి వెళ్ళిపోవడమేనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కూర్చున్నారు కదా ముందు, వీళ్ళు మా మేనత్త, మా మేనమామ అనమాట. సో అందరూ కూడాను ఊర్లోనే ఉంటారండి. సో మా అత్తయ్యలు ఇంటి వెనకతలు మా మేనత్తలు ఉంటారు. ఆ పక్క వీధిలోని మా నాన్నమ్మ వాళ్ళు అందరూ ఉంటారనమాట. సో అంతా కూడాను ఒక దగ్గరే ఒక ఊర్లోనే ఉంటారనమాట. సో మా ఇద్దరు ఆడపడుచులు కూడాను మా ఊర్లోనే ఉంటారు. మా అత్తయ్యలు ఎక్కడ ఉంటున్నారో అదే పక్క వీధిలో ఉంటారనమాట. నెక్స్ట్ ఆటో వచ్చింది కదండి. ఇంకా ఎవరెవరైతే బీచ్లో ములగాలనుకుంటున్నారో వాళ్ళ బట్టలు కూడా పట్టుకున్నాం అనమాట. సో బట్టలు అదొక బ్యాగ్ అవుతుంది కదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ అంతా కూడాను క్యారేజ్ అనమాట. అవన్నీ కూడాను ఆటో వెనకతలు పెట్టేసి ఇంకా మిడిల్లోని పెట్టేద్దామని అయితే అనుకున్నాము. అండ్ నెక్స్ట్ మేమైతే ఇలా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇదైతే ఒక చిన్న పిక్నిక్ లాగైతే అరేంజ్ చేసుకున్నాం, అనుకోకుండా అయిపోయిందండి. సో నార్మల్గా ఈసారి అరసవిల్లి వెళ్దాం అనుకున్నాము, మా హస్బెండ్ ఇంకా నేను. అనుకోకుండా ఫ్యామిలీ అందరికీ అడిగితేనేమొచ్చి అందరూ వస్తానన్నారనమాట. సో అందుకని చెప్పి అందరం కూడా వెళ్తున్నామండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అదే టైంలోనే అరసవిల్లి వెళ్ళి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 1 డే గ్యాప్లోనే పూరి కూడా వెళ్ళామన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళి వ్లాగ్ ఏం తీయలేదండి, జస్ట్ నార్మల్గానే వెళ్ళైతే వచ్చేసామన్నమాట. పూరి వెళ్ళాము, కోనార్క్ వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈసారి మాత్రం ఏంటంటే అనుకోకుండా వెళ్ళొచ్చేసామన్నమాట. అండ్ ఇంకా అందరం కూడా బయలుదేరాం కదండి. మా తాతయ్య అయితే రానని చెప్పారనమాట. మా తాతయ్య మ్యాక్సిమం ఎక్కడికి రారు, అంటే మా మావయ్య ఏంటంటే అలాగ ఇంటి దగ్గరే ఉండాలనుకుంటారు. అతనికి కొంచెం బయటకు వచ్చినా సరే హెల్త్ గట్ అంతగా బాగోదనమాట. సో అందుకని చెప్పి అతన్ని ప్రతిసారి కూడా స్కిప్ చేసేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అరసవిల్లి అయితే దిగిపోయామండి. ఇంకా ఆటో కూడా ఇక్కడ పక్కన పార్కింగ్ ఏరియాలో అయితే పార్క్ చేసి ఉంచుతారనమాట. ఇక్కడ ఫుడ్ ఇంకా బట్టల బ్యాగ్ అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఆటోలోనే ఉంచేస్తాము. ఇంకా ఆటో డ్రైవర్ కూడా ఆటో దగ్గర ఉంటారనమాట. సో మేమైతే ఇక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అరసవిల్లి గుడి ఎదురుగా కోనేరు ఉంటుంది కదండి, అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని గుడి లోపలికి వెళ్తాం అనమాట. మేము రీసెంట్గా వెళ్ళిన ప్రతి ఒక్క గుడికి వెళ్ళిన రోజు అనేది చాలా మంచి రోజు అంటండి. సో మేము అరసవిల్లి వెళ్ళాం కదా, ఆ రోజు కూడా చాలా మంచి రోజు అంట. ఇంకా ఆ రోజు అయితే ఎక్కువగా రష్ లేదు, కానీ చాలా త్వరగానే దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ ఇంకా శ్రీకూర్మంలో కూడా దర్శనం చాలా త్వరగా అయిపోయింది అనమాట. సో ఇంక ఇక్కడ నేనైతే అరసవిల్లి రావడం ప్రతిసారి అంటే ఇయర్లీ వన్స్ కానీ 2 ఇయర్స్కి ఒకసారైనా వస్తుంటాను. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు శ్రీకాకుళంలోనే ఉండేవారు అనమాట. సో అప్పుడైతే ప్రతి ఇయర్ వచ్చేదాన్ని అనమాట. సో ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు సాలూరు ట్రాన్స్ఫర్ అయిపోయారనమాట. సో అక్కడికి వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఈ అరసవిల్లి రావడం మాకు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం లాంగ్ కాబట్టి ఎక్కువగా రావట్లేదు. ఎప్పుడో అనుకునేటప్పుడు ఒక సపరేట్గా వీలు చూసుకొని రావాల్సి వస్తుంది. సో ఇప్పటి వరకు నేను ఈ కోనేరు దగ్గరికి అయితే రాలేదండి, నార్మల్గా డైరెక్ట్గా గుడిలోకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. సో నాకైతే తెలీదు. ఇంక ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు మా అందరూ కూడాను ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి కాలు చేతులు కడుక్కొని వెళ్తారంట. సో అది
కొత్తగా తెలుసుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా గుడి దర్శనం అయిపోయిందండి. ఎందుకంటే మొబైల్స్ అవి గట్రా లోపలికి ఎల్లో చేయరు కదా. సో అక్కడ మొబైల్స్ గట్రాను ఒక దగ్గర డిపాజిట్ చేసేయాలన్నమాట. పర్ మొబైల్కి 5 రూపీస్ అనుకుంటున్నాను తీసుకుంటారు. సో మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి ఎవరిది మొబైల్ అందరివి కూడాను పట్టుకున్నాం అనమాట. ఇంకా ఆటోలో ఏవో ఒక్క మొబైల్ కూడా ఉంచలేదు, అందరివి కూడా డిపాజిట్ చేసి అయితే పిక్ చేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ పొద్దున్న కొంతమంది టిఫిన్ చేశారండి, ఇంకా కొంతమంది అయితే టిఫిన్ చేయలేదన్నమాట. పొద్దున్న టిఫిన్ అయితే ఉప్మా చేశాను ఇంటి దగ్గర. ఎవరెవరైతే తిన్నారో ఇంకా మిగిలిన ఉప్మా అంతా కూడా పట్టేసుకున్నాం అనమాట. ఇంకా మేము కూడా తింటాం కదా, తినవాళ్ళము. సో ఉప్మాతో పాటు కర్రీ అంతా కూడా వేసుకొని చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంటి దగ్గర కన్నా ఇక్కడ టేస్టీగా ఉందని అంటున్నారు. అండ్ నెక్స్ట్ అక్కడ టిఫిన్ చేసేసిన తర్వాత శ్రీకూర్మం అయితే వచ్చేసామన్నమాట. సో ఈ శ్రీకూర్మం దగ్గర కూడాను దర్శనం త్వరగానే అయిపోయిందండి. ఇక్కడ కొంచెం మంది చాలామంది జనాలు వచ్చారు. ఏమైందంటే మేము దర్శనంకి వెళ్ళాం కదా, మా దర్శనం అయిపోయి బయటకు వచ్చేటప్పటికి రష్ చాలా పెరిగిపోయిందనమాట. జనాలు ఎక్కువ మంది అయిపోయారు. సో పోనీలే కొంచెం త్వరగా వచ్చి మంచి పని చేసాము, మా దర్శనం అయితే త్వరగా అయిపోయిందని అయితే అనుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఆటో పక్కన పెట్టేసి మా హస్బెండ్ బండి తీసుకుని వచ్చారనమాట, ప్లేస్ సరిపోతే. నేను వ్లాగ్స్ తీయడమే చాలా రేర్గా తీస్తాను. ఇంకా అందులోని మా ఫ్యామిలీ దగ్గర అయితే ఇంకా అసలు తీయను ఎక్కువగా. ఎందుకంటే ఇంకా వాళ్ళ దగ్గర కూడా వీడియోస్ తీస్తే ఇంకా నేను అక్కడ ఉండేది నార్మల్గా ఉండడం అవ్వదు, వీడియో తీస్తే కొంచెం నీట్గా ఉండాలి కదా. సో అందుకని చెప్పి అసలు ఫ్యామిలీలో వ్లాగ్సే తీయనండి. సో ఏదో రేర్గా తీసినప్పుడు కూడా అందరూ కూడా ఇలానే అంటుంటారు అనమాట, వీడియోస్ అని చెప్పి. సో ఇది అలాగో కొంచెం ఒక పిక్నిక్ లాగా అయ్యింది కదా అని చెప్పి అయితే వీడియో తీసాను అనమాట. సో మా హస్బెండ్ నన్ను అయితే బాగా హెల్ప్ చేశారు, ఎందుకంటే వీడియో షూటింగ్ అంతా కూడా తనే చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక చెరువులా ఉంది కదండి. సో ఇది ఏంటంటే శ్రీకాకుళంలో ఉండే చుట్టుప్రక్కల ఏరియాస్ అన్నీ కూడాను అంటే చనిపోయిన తర్వాత హస్తికలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడికి తెచ్చి కలుపుతారంట. సో మా ఫ్యామిలీలో వాళ్ళు కూడాను ఇక్కడే తెచ్చారంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మెయిన్ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఎవరైనా కొత్తగా వెళ్ళినట్టయితే మ్యాక్సిమం అందరూ వెళ్ళే ఉంటారు. ఇక్కడ దర్శనం టికెట్ కూడా ఉంటుందండి, ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఫ్రీ దర్శనం మ్యాక్సిమం తెలియదు ఎవరికి కూడాను. అక్కడ ప్రతి దగ్గర కూడా టికెట్ 20 రూపీస్ అనే ఉంటుంది, కానీ ఫ్రీ దర్శనం ఎటువైపు అనేది అయితే లేదనమాట. సో ఇది మేము సెకండ్ టైం అనమాట, రీసెంట్గా ఒక 6 monthsలో ఇది సెకండ్ టైం రావడం. సో అందుకే చెప్తున్నాను. సో ఫ్రీ దర్శనం అయితే చాలా త్వరగా అయిపోద్దండి. 20 రూపీస్ దర్శనంకే చాలా ఎక్కువ, సో లైన్ వాదే ఎక్కువ ఉంది. ఫ్రీ దర్శనం చాలా త్వరగా అయిపోయింది అనమాట. సో అదొకసారి చూసుకొని వెళ్ళండి. సో మనం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వెళ్ళని గుడ్లకు కూడా ఇలాంటివి ఉంటాయన్నమాట. ఫ్రీ దర్శనం లైన్ అనేది వేరే దగ్గర ఉంటుంది కదా, సో దానికి యారో మార్క్ కానీ అంటే మనకి వేగ్ అనేది తెలియకుండా ఉంటుంది అనమాట. సో అందరూ కూడాను టికెట్ తీసుకునే వెళ్తారు కదా అని చెప్పి. సో చూడండి అక్కడ మా బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడాను టికెట్ గురించి అని చెప్పి వెయిటింగ్ అనమాట. సో అలాగా లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే ఫ్రీ దర్శనం అయిపోతుంది. సో అక్కడ తెలియదు కాబట్టి జనాలందరూ కూడాను టికెట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. సో ఇదనమాట. ఇక్కడ నుంచి కాశీకి కూడాను ద్వారం ఉందైతే నేను ఇంతకు ముందే చూశాను. సో అదైతే నిజమేనంట. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల ముందే అదైతే క్లోజ్ చేసేసారంట. ఇంకా గుడి కూడా చాలా బాగుందండి. మొత్తం ఇయర్లీ వన్స్ అయితే ఇక్కడ యాత్ర గట్రా అవుతుంటుందట. సో ఆ యాత్రకైతే ఇక్కడ ఉండే పళ్ళకి అవన్నీ కూడాను వాడతారంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా బాబాయ్ మా మామయ్య అంటే ఇద్దరు బాబాయ్లు ఉన్నారు కదా, సో వీళ్ళందరూ కూడా వీళ్ళకి తెలిసినవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటున్నారనమాట. ఇంకా తర్వాత ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఎక్కడికి ఇంటికి అనుకుంటున్నారా? కాదు, బీచ్ చెప్పాను కదా, సో బీచ్కి అయితే బయలుదేరామన్నమాట. ఈ పక్కనే 2 kilometers దూరంలోనే ఒక బీచ్ ఉందంట. అంటే మరీ ఎక్కువ మంది జనాలు ఎటు ఉండరు, కాకపోతే ఇక్కడ గుడికి లేదంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఈ బీచ్ దగ్గరికి వస్తారంట. సో కాకపోతే మరీ ఎక్కువగా మెయింటైన్ చేయట్లేదు బీచ్ని, బాగానే ఉంది. కాకపోతే జస్ట్ అలాగ వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. కాకపోతే బీచ్లో ఏంటంటే ఇసుక గట్టను కొంచెం ఒక దగ్గర పైకి ఒక దగ్గర కిందకి వేవ్స్ కూడా ఒక సర్కిల్ షేప్లో వచ్చాయన్నమాట, సర్క్యులర్గా వచ్చాయి. సో అందుకని చెప్పి కొంచెం టెన్షన్గానే ఉండి త్వరగా ములిగేసి వెళ్ళిపోయామన్నమాట. సో బీచ్ దగ్గర కూడా నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ శ్రీకూర్మంలో దర్శనం అయ్యేటప్పటికి ఫుడ్ అంటే మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయిందనమాట. దగ్గర 12:30 to 1 అలా అయిపోయిందండి. ఇంకా ఎక్కువ అయ్యి ఉంటుంది, సరిగ్గా గుర్తులేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము ఆటోలో వచ్చాం కదా అందరం కూడాను, ఇక్కడ బీచ్కి ఒక 200 meters దూరంలోని ఇక్కడ చూడండి ఎంత చెట్లు ఉన్నాయో. చెట్లు కూడా ఇక్కడ క్లియర్గానే ఉంది, బాగుంది. కాకపోతే ఏంటంటే మేము ఒక మ్యాట్ కూడా తెచ్చుకున్నాంలేండి. అంటే బియ్యం సంచులు ఉంటాయి కదా, సో వాటితోటి మా తాతయ్య మ్యాట్ తయారు చేశారు. ఇప్పుడు మా బాబాయ్ పరుస్తున్నారు కదా, సో అదనమాట. బాగా పనికొచ్చింది అసలు.
కింద కూర్చోకుండా ఇక్కడ అందరం కూడా కూర్చొని దీని మీద కూర్చొని తిన్నామన్నమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ కిందన ఈ గడ్డిలా ఉంది కదా, ఎండు గడ్డి లాంటిది. సో దాని మీద ఏంటంటే చిన్న చిన్నవి ఏవో, నాకైతే అవి తెలియదు, చెట్లకి ఈ పక్కనుండే చెట్లకి చిన్న చిన్న కాయలు లాంటివి అనమాట. బాగా డ్రై అయిపోయి చుట్టూ కూడా ముళ్ళు ఉన్నాయన్నమాట. సో ఏది ఎక్కడ ఉంది ఏంటనేది తెలియట్లేదు అనమాట. కూర్చున్నా నిల్చున్నా ఏదైనా సరే గుచ్చుతున్నాయి అక్కడక్కడ కూడాను. సో చెప్పులు వేసుకునే అక్కడ తిరిగామన్నమాట. నెక్స్ట్ అందరం కూడా చుట్టూ కూర్చొని చక్కగా భోజనాలు అయితే ఫినిష్ చేసామన్నమాట. పులిహోర కర్రీ తెచ్చాం కదా, ఇంకా పచ్చడి కూడా తీసుకున్నాం మధ్యలోని. ఇంకా ఏం స్పెషల్ ఏం తీసుకెళ్ళలేదండి, ఎందుకంటే ఎన్ని వెరైటీస్ పెట్టుకుంటే పొద్దున అంత టైం పట్టేస్తుంది అనమాట వండడానికి కూడాను. ఇంకా మెయిన్ పిక్నిక్ ఏంటంటే పులిహోర ఇంకా పొటాటో కర్రీయే త్వరగా అయిపోతుంది రెసిపీ కూడాను, ఇంకా తినడానికి కూడా ఫ్రీగా ఉంటుంది అని చెప్పి అయితే ఇంకా రెండే పట్టుకున్నాం అనమాట. సో ఇదనమాట తీసుకెళ్ళిన ఫుడ్ అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా చాలా కొంచెం మిగిలిపోయిందండి. మేము తింటునేటప్పుడే ఒక అమ్మ వచ్చిందనమాట అక్కడికి. సో ఏదైనా ఫుడ్ ఉంటే ఇవ్వండి అని చెప్తే లాస్ట్లో మిగిలిపోయింది కదా, సో ఆ ఫుడ్ అయితే ఆవిడకి ఇచ్చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ భోజనం చేసిన తర్వాత అందరం కూడాను ప్రశాంతంగా కూర్చొని తిన్నాము, కాసేపు కూర్చున్నాము కూడాను. వాటర్ అయితే మేము సపరేట్గా బాటిల్స్ అయితే పట్టుకోలేదండి. డ్రింక్ బాటిల్స్ అయితే ఇక్కడ శ్రీకూర్మం దగ్గర తీసేసుకున్నాము. ఇంకా వాటర్ ఏం చేసామంటే మేము వాటర్ క్యాన్ గట్రా ఎక్కువ బాటిల్స్ పట్టుకోవాలి కదా అని చెప్పి అయితే వాటర్ ప్యాకెట్ బస్తా ఉంటుంది కదా, సో ఆ బస్తా అయితే మేము ఇంటి దగ్గర తీసేసుకున్నాం అనమాట, ఆటోలో వేస్తాము. అండ్ నెక్స్ట్ వాటర్ అయితే అలా అయ్యిందనమాట. మేము ఇక్కడ డ్రెస్ అదే డ్రెస్తో అదే ములిగితే ఏమవుతుంది అంటే బాగోదు అనిపించి ఇంకా మేము డ్రెస్సెస్ తెచ్చుకున్నాం కదా, సో అవైతే ఆటో దగ్గర చేంజ్ చేసేసుకున్నాం అనమాట. నేను మోక్షకి అంతా కూడాను అందరం పిల్లలు ఎవరెవరైతే ములుగుతామో వాళ్ళందరం కూడాను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం అనమాట. ఇంకెక్కడ కూడా ఎక్కువసేపు మేము ఉండలేదండి. నేను నార్మల్గా బీచ్కి వెళ్తే ఒక 3 అవర్స్ అలా 2 అవర్స్ అయినా మినిమం ఉంటాము, కానీ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అలాగే ములిగామన్నమాట. ఇంకోటి ఏంటంటే చాలా చల్లగా ఉన్నాయి మేము వెళ్ళేటప్పటికైతే వాటర్ అంతా కూడాను. సో అందుకని చెప్పి ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి, మేము ఇంటికి వెళ్ళేటప్పటికైతే చాలా లేట్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఇసుకలో ఆడుకున్నారనమాట. మోక్ష చూడండి పరిగెట్టి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏవేవో ఆటలు ఆడుకున్నారు. ఇంకా తర్వాత అందరం కూడా చక్కగా బీచ్లో ములిగి అయితే వెళ్ళామన్నమాట. సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా సింగిల్గా వెళ్తే ఒకలా ఉంటుంది, ఫ్యామిలీ అందరితో వెళ్తే ఏంటంటే ఇంకొంచెం హుషారుగా ఉంటాం అనమాట. సో అందరం కూడాను. సో అలాంటి మేము కూడా ఈసారి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఇలా పిక్నిక్కి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. ఎప్పుడు కూడా మమ్మీ వాళ్ళతోని లేదంటే మా చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. సో ఇలా అత్తయ్య వాళ్ళతో అయితే ఫస్ట్ టైం అనమాట అందరం కలిసి ఇలా పిక్నిక్ లాగా సపరేట్గా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్ళడం. సో చాలా బాగా అయింది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో ఈ ఏరియా చూడండి ఎలా ఉందో, అంటే కొత్తగా ఉందన్నమాట, అసలు జనాలు గట్రా ఎవరు లేరు ఎక్కువగా. బీచ్లో ములగడానికి మా అలాగే గుడ్లకి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళైతే వచ్చారనమాట. అంటే నేను చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తానండి. ఇంకా నేనే ఎంజాయ్ చేస్తానంటే మా మోక్ష ఇంకా చాలా ఇష్టం అనమాట. మోక్షకి అయితే అస్సలు రాదనమాట, దానికి ఏంటో అస్సలు భయం కూడా వేయదు. అంటే చిన్నపిల్ల కదా, ఇంకా ఏం తెలీదు. సో కాబట్టి ఇంకా చాలా వరకు ఆడుకునే ఉంటుంది అనమాట ఈ వాటర్లోనే అలాగా. ఇంకా తర్వాత బీచ్ దగ్గర అంతా కూడాను డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇదైతే మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ దగ్గర ఒక టీ పాయింట్ దగ్గర ఆగేసి ఇంకా అందరం టీ తాగిన వాళ్ళు టీ, హార్లిక్స్, బూస్ట్ అవన్నీ కూడా తీసుకొని పిల్లలకైతే అవన్నమాట, పెద్దవాళ్ళందరికీ కూడా టీ. ఈరోజు అయితే ఇలా అయిపోయిందండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పూరి బయలుదేరుతున్నాం కదా అని చెప్పి అయితే గోరింటాకు పెట్టుకుంటున్నాం అనమాట. సో 2 చేతులకి కూడా నిండుగా అయితే పెట్టుకున్నాను, చాలా బాగా పండింది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో చెప్తారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. సో నెక్స్ట్ వీడియోస్ అయితే మంచి వీడియోస్ వస్తాయండి. సో ఆ వీడియోస్ మీకు కూడా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.